ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సొంత చెల్లి కవితే చెప్పారన్నారు. కాంగ్రెస్ నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. తప్పు చేసినోళ్లు జైలుకు పోవాల్సిందేనన్నారు అద్దంకి. బీఆర్ఎస్ వాళ్ళకు సంతోషంగా ఉన్నట్టుంది, ఒక సంబరం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది మనకు. అనైతికము అక్రమము నా జీవితంలో చేయలేదని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. అనైతికం అక్రమానికి అడ్రస్సే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. మీ ఆస్తులు 2014 కంటే ముందు మీరు సమర్పించిన వాటిలో ఏమున్నది, ఈరోజు మీ ఆస్తుల నికర ఆస్తుల విలువ మీరు పబ్లిష్ చేసిన దాంట్లో అంటే ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన దాంట్లో ఎంత ఉందో ఒకసారి సరి చూసుకోండి. ఏం కష్టాలు చేసి మీకు ఇన్ని డబ్బులు వచ్చినరా బాబు? మీ తెలంగాణకు జమిలి దొంగలు మీ కుటుంబం, తెలంగాణను తెగ దోచుకున్న కుటుంబం మీ కుటుంబం. పరమ పవిత్రుల్లాగా నువ్వు నీ బావ మాట్లాడుతుంటే మరి నీ చెల్లె చెప్పేదానికి సమాధానం ఎందుకు చెప్పలేవు? ఇంత లంబాచూడ స్పీచ్ ఇస్తావు కదా. నిన్న ఒక రోజు నీకు నోటీస్ రాగానే నిన్న ఒకటి రోజు, ఇప్పుడు ఒక రోజు, మళ్ళీ అయిపోయినాక ఒక రోజు. ఏం వేషాలు వేస్తున్నారా మీరేమన్నా? ఎట్లా నీ పార్టీ ఫండ్ 800 కోట్ల రూపాయలు అయింది? ఎవరు కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కనీసం ఇంగితం ఉందా? దేని మీద మాట్లాడుతున్నావు? నీ వ్యక్తిత్వ హనం అని అంటున్నావు. వ్యక్తిత్వ హనము, మాకు ఏదో రాజనీతి గురించి మాట్లాడుతున్నావు కదా. పార్టీ ఫండ్ కొరకు కూడా బెదిరించిన చీపెస్ట్ దాఖలాలు మీవి. ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా లేదంటున్నారు కదా. కవిత ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రో, కవిత భర్తది ఎందుకు చేసిండ్రో చెప్పగలరా? వాళ్ళు నేరుగా చెప్తున్నారు కదా, సిట్ ముందు పోయి చెప్పిండ్రు కదా, గతంలో జరిగిన సిట్ ముందు పోయి చెప్తుండ్రు కదా. మాట్లాడితే బావనేమో బొగ్గు స్కామ్ అని అంటాడు. నీ బొందరా, నీ బొంద. బొగ్గు స్కామ్ అయితే టీఆర్ఎస్ వానికి ఎందుకు వస్తాయిరా బాబు? మేము తెచ్చుకోలేమా? ఎవరు వినోద్ రావు, ఎవరు ప్రతిమ కంపెనీ, ఎవరు ఉపేందర్ రెడ్డి, నాలుగు బ్లాక్స్ ఎవరికి వచ్చినాయి? టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళకి వస్తాయా? ఇదేనా అవినీతి అని చెప్పి? అవినీతి అక్రమానికి నిలువు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అని నేను అంటున్నా. అది కాదని మీరు నిరూపించాలంటే ఎక్కడికి వస్తారో రండి, మేము నిరూపిస్తాం మీరు అక్రమార్కులు, అనైతికులు అని.